బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ కూటమి అనూహ్య విజయం సాధించి మరోసారి అధికారాన్ని దక్కించుకునేందుకు సిద్ధమైంది. అయితే ముఖ్యమంత్రి పీఠంపై నెలకొన్న ప్రతిష్టంభన బీహార్ రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ రేకెత్తిస్తోంది. ఎన్నికల ఫలితాలు అనంతరం జేడీయూ పార్టీ నితీష్ కుమారే సీఎంగా కొనసాగుతారని ప్రకటించిన పోస్టును తొలగించడం అనేక ఊహాగానాలకు దారితీసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తాజాగా బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సహా ఎన్డీఏ నేతలకు శుభాకాంక్షలు తెలుపుతూ ఈ విజయాన్ని సుపరిపాలన విజయం, అభివృద్ధి విజయంగా అభివర్ణించారు. అయితే ఆయనే మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని అధికారికంగా ప్రకటించలేదు. నితీష్ కుమార్ నేతృత్వంలోనే ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు బీజేపీ ముందుగానే ప్రకటించినప్పటికీ ఎన్నికల తరువాత పరిస్థితి మారిపోయింది. పదే పదే పార్టీలు మారుతూ అధికార దాహం ఉన్న నేతగా ముద్రపడిన నితీష్ వైఖరి వల్ల ఆయన స్వపక్షం బలం గణనీయంగా తగ్గింది. ఫలితంగా సొంత శక్తిపై మరోసారి సీఎం పీఠాన్ని అధిష్ఠించే అవకాశం లేకుండా పోయింది. కేంద్రంలో ప్రధాని మోదీ సారథ్యంలోని బీజేపీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. లోక్సభ ఎన్నికల్లో ఇండియా కూటమిని బలహీనపరిచేందుకే నితీష్ను ఉపకరణంగా మాత్రమే వాడుకున్నారని, రాష్ట్రంలో తమకు నమ్మకమైన మెజారిటీ సాధించిన తరువాత నితీష్ నాయకత్వాన్ని కొనసాగించడం కంటే బీజేపీ బలం కలిగిన నేతను తెరపైకి తేవాలని భావిస్తున్నారని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. నితీష్ కు గౌరవప్రదమైన పదవి ఇచ్చి కేంద్ర రాజకీయాలకు పంపాలని కూడా బీజేపీ యోచించి ఉండవచ్చనే గుసగుసలు ఉన్నాయి. రాజకీయ నిపుణుల అంచనాల ప్రకారం మహారాష్ట్రలో అనుసరించిన గేమ్ ప్లాన్ ను బీహార్లోనూ బీజేపీ ఉపయోగించే అవకాశం ఉందనే ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రస్తుతం బీహార్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న సామ్రాట్ చౌదరికి సీఎం పగ్గాలు అప్పగించే యోచనలో బీజేపీ అధిష్టానం ఉందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. జేడీయూ పోస్టును తొలగించిన తరువాత ఈ ప్రచారం మరింత ఊపందుకుంది. సామ్రాట్ చౌదరి బీజేపీకి చెందిన ఓబీసీ వర్గానికి చెందిన ముఖ్య నాయకుడు. 2024 మహారాష్ట్ర ఎన్నికల తరువాత ఎన్డీఏ కూటమి శివసేనకు చెందిన ఏక్నాథ్ షిండే ముఖ్యమంత్రిగా ఎన్నికలకు వెళ్లినా చివరికి ఆ పదవిని బీజేపీకి చెందిన దేవేంద్ర ఫడ్నవీస్ కు కట్టబెట్టింది. అదేవిధంగా ఇక్కడ నితీష్ ను తప్పించి బీజేపీకి చెందిన నేతకు పగ్గాలు అప్పగించే రాజకీయ ఎత్తుగడ ఉండవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. బీహార్ రాజకీయాల్లో యువ నాయకత్వం దూసుకొస్తోంది. ఇది నితీష్ రాజకీయ భవిత్వానికి పెద్ద సవాలుగా మారింది. ప్రతిపక్షంలో ఉన్న తేజస్వి యాదవ్ వంటి యువ నేతలు తమ బలాన్ని పెంచుకుంటూ ప్రజల్లో మహా అంచనాలను పెంచుతున్నారు. నితీష్ కుమార్ సుదీర్ఘ పాలనలో సరైన ఉద్యోగ అవకాశాలు లభించలేదనే భావన యువతలో బలంగా ఉంది. ఈ నేపథ్యంలో స్థిరమైన నితీష్ స్థానంలో మార్పును కోరుకునే ఓటర్ల సంఖ్య పెరగడం ఆయన రాజకీయ జీవితానికి పెను సవాలుగా మారింది. ప్రస్తుతానికి బీహార్ ముఖ్యమంత్రి ఎవరు అనే అంశంపై అధికారిక ప్రకటన వచ్చే వరకు రాజకీయ ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉంటుంది. ఎన్డీఏ కూటమి పెద్దలు, ముఖ్యంగా బీజేపీ హైకమాండ్ తీసుకునే నిర్ణయం కోసం బీహార్ ప్రజానీకం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.